నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. నయా బైక్ కొంటున్నారా? కొత్త బండి తీసుకుంటున్నామని సంబరపడుతున్నారా? అయితే బీ కేర్ఫుల్. మీ ప్రాణాలతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అడ్డగోలు దందాకు తెరలేపాయి కొన్ని 2 వీలర్ షోరూమ్స్. నిబంధనలను తుంగలో తొక్కి కస్టమర్ల ప్రాణాలను గాదికి వదిలేస్తున్న షోరూం యజమానుల గుట్టు రట్టయింది. జగిత్యాలలో రవాణా శాఖ అధికారులు జరిపిన మెరుపు దాడులు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి. ఈరోజు జగిత్యాల పట్టణంలో మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మా కమిషనర్ గారి మరియు జేటీసీ గారి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల అనుసారంగా మేము కొన్ని షోరూమ్స్ జగిత్యాలలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా రితిక్ టీవీఎస్ మోటార్స్ కరీంనగర్ హైవే రోడ్ మరియు వెన్నెల హోండా డీలర్ కరీంనగర్ హైవే రోడ్ ఈ రెండు ఇన్స్పెక్షన్ చేశాం. ఇందులో మాకు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అయినాయి. అదేంటంటే వాహన్లో అప్లికేషన్స్ వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని అప్లికేషన్స్ అట్లనే పెండింగ్ ఉంటున్నాయి. వీళ్ళకు రీజన్స్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ కావట్లేదని చెప్పి అంటున్నారు. అదొకటి. రెండోది, కొన్ని వెహికల్స్ ఈరోజు నిన్న వెహికల్స్ ఇచ్చిన వెహికల్స్ కూడా డెలివరీ ఛాలెంజ్ ఇచ్చేసి వీళ్ళు బయటకు పంపించారు. టీఆర్ ఇష్యూ చేయలేదు, ఇంకా అప్లోడ్ కూడా చేయలేదు. ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. దీని గురించి మేము షోకాస్ నోటీస్ ఇచ్చి మా హెడ్ ఆఫీస్కి తెలియజేసి ఇంకా తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇంకా మా తరపు నుంచి అప్లికెంట్స్కి ఏంటి రిక్వెస్ట్ అంటే, చాలా వరకు హెచ్ఎస్ఆర్బి నెంబర్ ప్లేట్లు వెహికల్కి బిగిస్తలేరు. దయచేసి మీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మీరు షోరూంలో వెహికల్ తీసుకున్నారో అన్ని వెహికల్ షోరూమ్స్కి వెళ్ళి మీ అన్ని వెహికల్స్కి ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్కి అన్ని హెచ్ఎస్ఆర్బి నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా బిగించాలి. అంతేకాకుండా షోరూమ్కి వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వితౌట్ టీఆర్ ఏవైతే ఉన్నాయో ఆ టీఆర్ జనరేట్ చేయకుండా వెహికల్స్ మీరు బయట ఇవ్వడానికి లేదు. అంతేకాకుండా వాహన్లో అప్లికేషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అది మీ రెస్పాన్సిబుల్. మీరు ఏవైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేయాలి ఇప్పటి నుంచి. ఇంకా కొన్ని నామ్స్, ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ కానీ మిగతా లెటర్ ఆఫ్ ఇంటెంట్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అవి కూడా మేము చెక్ చేస్తాం. అవి చెక్ చేసి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం. ఇంకా ఈ షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీలర్స్ కాకుండా కొన్ని చోట్ల సబ్ డీలర్స్ కూడా రన్ చేస్తున్నారు. సబ్ డీలర్స్ అంటే టీఆర్ ఇష్యూ చేయకుండా వాళ్ళు రన్ చేస్తున్నారు. ఓన్లీ వాళ్ళకు రన్ చేయడానికి లేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే సర్వీస్ చేయాలి. అది కూడా అథరైజ్డ్ డీలర్స్ ఇస్తేనే. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే వెహికల్స్ కూడా అక్కడ పెట్టేసి షోకాస్గా పెట్టేసి ఆ వెహికల్స్ కూడా అక్కడ అమ్మేస్తున్నారు. అక్కడ వెహికల్స్ అమ్మేసి ఇక్కడ నుంచి టీఆర్ జనరేషన్ చేస్తున్నారు. అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మేము చెక్ చేసి వాళ్ళకు కూడా తదుపరి చర్యలు తీసుకుంటాం మా ఎంబీఏ ప్రకారంగా. అసలు షోరూమ్ నుంచి బండి బయటికి రావాలంటే ఖచ్చితంగా టీఆర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. కానీ జగిత్యాలలో మాత్రం రూల్స్ బ్రేక్ అయ్యాయి. టీఆర్ లేకుండానే వాహనాలను రోడ్డెక్కిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న షోరూంల బండారం బయటపడింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సీరియస్ ఆదేశాలతో జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి సముదాని అహ్మద్ రంగంలోకి దిగి తన బృందంతో కలిసి పలు ద్విచక్ర వాహనాల షోరూంలపై కొరడా జలపించారు. ఆకస్మిక తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఇక్కడే అసలు ప్రశ్న ఏంటంటే, టీఆర్ లేకుండా బండి రోడ్డెక్కి ఏవైనా ఊహించని ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది? ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకపోతే ఆ కస్టమర్ల పరిస్థితి ఏంటి? ఇంత జరుగుతున్నా ఇన్ని రోజులుగా అక్రమ దందా గొట్టు చప్పుడు కాకుండా ఎలా సాగుతుంది? ఎవరి అండ చూసుకొని షోరూం నిర్వాహకులు ఇంతలా రెచ్చిపోతున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పొడుస్తూ చట్టంతో చెలగాటమాడుతున్న ఈ షోరూం యజమానులకు డిటిఓ సమౌదాని అహ్మద్ నోటీసులు జారీ చేశారు. కేవలం నోటీసులతోనే వ్యవహారం సద్దుమణుగుతుందా, లేక మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయల పైన రవాణా శాఖ మరింత కఠిన చర్యలు తీసుకుంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.